శ్రమల కొలిమిలో కాలుతున్నటువంటి వారికి ఆ శ్రమలను దీవెనగా మార్చుటకు సమర్థుడో. రాజ్యమంతటా అవమానకరమైనటువంటి మాటలను పొంది అగ్నిగుండం పాలు కాబోతున్నటువంటి ఆ భక్తులకు ఆ అవమానాన్ని ఘనతగా మార్చుటకు సమర్థుడు. అగ్ని బలమును చల్లార్చి అగ్నిలో నుండి వారిని బయటికి రప్పించుటకు సమర్థుడు. నీ దీపమును వెలిగించువాడు మన చీకటిని మనకు వెలుగుగా మార్చుటకు సమర్థుడు. నిందలను పూదండలుగా చేయుటకు సమర్థుడు. ఓటమిని గెలుపుగా చేయుటకు సమర్థుడు. కన్నీటిని ఆనంద నాట్యముగా మార్చుటకు సమర్థుడు. హల్లెలూయా చెప్పు. కన్నీటిని ఆనంద నాట్యముగా మార్చుటకు. ఇంకేం చెప్పుకుంటా చెప్పుకో. సమర్థుడు ఆయన. దుర్మార్గుల్ని నిత్య తీర్పులో ఉంచడానికి సమర్థుడు. వేడిమి గల అగ్నిగుండంలో మండించడానికి సమర్థుడు. తన పిల్లల్ని అగ్నిగుండం నుండి తప్పించుటకు సమర్థుడు. ఇంకెన్ని చెప్పుకుంటావు చెప్పుకో. నీకు కావాల్సిన జ్ఞానం ఇవ్వడానికి సమర్థుడు. నీకు కావాల్సిన బలం ఇవ్వడానికి సమర్థుడు. నీకు అద్భుతమైన ఆలోచన చెప్పడానికి సమర్థుడు. శత్రువుల చేతుల్లో నుండి నిన్ను కాపాడటానికి సమర్థుడు. మాంత్రిక శక్తులు, దయ్యపు శక్తుల చేతుల్లో నుండి ఆ నీడల్లోంచి నిన్ను కాపాడటానికి సమర్థుడు. ఆ ప్రయోగాల నీ మీద పారకుండా వాటిని అడ్డగించడానికి సమర్థుడు. బలవంతుడు. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను నిన్ను మహావృద్ధిలోనికి నడిపించుటకు సమర్థుడు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయుటకు సమర్థుడు. నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకుండా పడుతూ లెగుస్తూ ఉన్న నిన్ను తానే స్థిరపరచి బలపరిచి నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. నీకు సామర్థ్యం లేకపోవచ్చు, ఆయనకుంది. నీకు బలం లేకపోవచ్చు, కానీ నిన్ను చేత పట్టినవాడు బలవంతుడు. నిన్ను నిరంతరం తన జ్ఞాపకాల్లో నిలుపుకొనడానికి సమర్థుడు. నీ పక్షమున ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి సమర్థుడు. నీ కోసం అధికారాలను, సింహాసనాలను శాసించడానికి సమర్థుడు. నీకు అడ్డుగా ఉన్న త్రోవలను సరళం చేయడానికి సమర్థుడు. నీకు ఎదురొచ్చే ఎర్ర సముద్రాలని పాయలు కొట్టడానికి సమర్థుడు ఆయన. ఇవన్నీ వాస్తవాలే, లేఖన సాక్ష్యాలే. మొదటిది న్యాయవంతుడు అన్నది ఫీడ్ చేసుకోవాలి. రెండవది ఆయన సమర్థుడు అన్నది ఫీడ్ చేసుకోవాలి. చాలిగా లే పైకిలే. రాజువైన నెబుకద్నెజరు వేడిమి గల అగ్నిగుండాన్ని రెడీ చేశా. 7 అంతలు రెడీ చేస్తా. చేసుకో. ఇందులోంచి కాపాడలేడా? ఎవరు పిచ్చోడా? అగ్ని ఏం చేసిద్దిరా మమ్మల్ని? శరీరాలను కాల్పిస్తావా? ఎప్పటికీ కాలని మహిమ శరీరాన్ని ఇచ్చే దమ్మున్నోడురా. ఎవరు పిచ్చోడా? అవసరమైతే అగ్నిని కూడా మమ్మల్ని తాకుండా ఆపగల సమర్థుడు ఆయన. ఆయన సెలవు అయితేనే మా ప్రాణం ఎవడైనా తీయాలంటే, ఆయన సెలవు ఇస్తేనే మా ఊపిరి ఎవడన్నా తీయాలంటే, ఆయన సెలవు ఇస్తేనే ఎవడైనా మమ్మల్ని ముట్టాలంటే, ఆయన సెలవు లేకుండా మమ్మల్ని ముట్టేవాడు లేడు. ముట్టి బతికి బట్ట కట్టేవాడు లేడు. ఆయనే చూసుకుంటాడు. దేవునికి మహిమ. అపోస్తలులు చాలామంది హతసాక్షులు అయ్యారు. అందరినీ చంపేసినట్టు యోహాను కూడా చంపేద్దాం అనుకున్నారు. సలసల కాగుతున్న నూనెలో విసిరారంట యోహాన్ని. ప్రకటన గ్రంథ రచయిత అయిన యోహాన్ని. యాకోబును ఖడ్గం చేత చంపించారు. పేతురును ఒక రకంగా, ఇలా భక్తుల్ని, అపోస్తలుల్ని రకరకాలుగా హతసాక్షులు చేశారు. చివరిలో యోహాను కూడా అలా చంపాలని ట్రై చేశారు. హతసాక్షి మరణాలకు ఎంతమంది నియమించబడ్డారో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. యోహానుకి ఆ ఛాన్స్ లేదు. యోహాను సహజ మరణం పొందాలి, ఇది దేవుని చిత్తం. యోహాను సహజ మరణం పొందాలి, ఇది దేవుని చిత్తం. హతసాక్షి మరణం కాదు. ప్రభు లిస్టులో ఈయన సహజంగా ఉన్నాడు, సహజ మరణంలో ఉన్నాడు, హతసాక్షి లిస్టులో లేడు. మరి దేవుడు సెలవీలే.
తీసుకెళ్ళి నూనెలో వేసారు, ఆయనకి ఏం కాల, ప్రశాంతంగా బయటకు వచ్చాడు, నీళ్ళలోంచి బయటకు వచ్చినట్టు బయటకు వచ్చాడు. వాళ్ళు ఏమో ఆశించారంటే చపాతీ పొంగిద్దే అట్లా చర్మం పొంగి చచ్చిపోతాడేమో అనుకున్నారు. ఏం లేదు, నీళ్ళల్లో ఉన్నాడు, నీళ్ళ నుంచి బయటకు వచ్చినట్టు వచ్చి నిలబడ్డాడు. క్రూర జంతువులు, సింహాలు, వాటి ముందేసి ఆ బోన్ ఓపెన్ చేశారు. మహాస్పీడ్తో వచ్చినాయి, ఆహారం దొరికిందిరా అని. తీరా ఆయన దగ్గరకు వచ్చినాక కుక్క పిల్లలు వెనక్కి పోయినట్టు వెనక్కి పోయింది, ఎడంగా పోయి కూర్చున్నాయి. వీళ్ళు ఎంత ఉసిగొలిపినా పోయి తినండి, మీకు బిర్యానీ దొరికింది, పోయి తినండి అని ఎంత ఉసిగొలిపినా అవి పోవే. 2 కాళ్ళు కిందికేసి 2 కాళ్ళు నిలువ మీద నేలకేసి సొత్తా ఉన్నాయి, కుక్క పిల్లలు చూసినట్టు ఏం చేయలే. ఇది చరిత్ర, సాక్ష్యం. యోహాను ఏ విధంగా కూడా అంటే క్రూరమైన మరణాన్ని అతనికి చూపించాలనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. చివరికి తీసుకెళ్ళి పద్మసు ద్వీపంలో వదిలారు. పద్మసు ద్వీపంలో వదిలితే అక్కడ వచ్చింది దర్శనం, అదే ప్రకటన గ్రంథం. ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేవాడు ఎవడలే, కానీ ఎవడు ముట్టాడో ఆయన సెలవు చొప్పున ఒకవేళ ముట్టబడితే మనం ధన్యులమే, కానీ మనల్ని ముట్టినోడి కర్మ మాత్రం మామూలుగా కాలదు, కాలిద్దంతే. తీసుకెళ్ళి ఏంటి అగ్నిలో అన్నాడు, వేశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు ముందే చెప్పారుగా, నువ్వు అగ్నిగుండంలో అయితే కాపాడటానికి సమర్థుడు రా మా దేవుడు అని. ఒరే, నువ్వు చంపినా బతికించగల దమ్మున్నోడ్రా, నీ వల్ల కాదురా నాయన, సృష్టికర్తరా. మట్టి బొమ్మలకు ప్రాణము పోసి మనుషులుగా తిప్పుతున్న మేధావిరా, మహిమ స్వరూపిరా. ఏమనుకుంటున్నావు నువ్వు? చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. అందులో విసిరినప్పుడు ముగ్గురే, తర్వాత మొత్తం బూడిదైపోయారా అని చూస్తుంటే బూడిద లేదు, ఏమీ లేదు. 4 తిరుగుతున్నారు అగ్నిగుండంలో, 4 తిరుగుతున్నారు. ఈ రాజుకు మతిపోయింది, అరే మనం వేసింది ఎంతమందిని అన్నాడు. సార్ ముగ్గురునే కదా మనం వేసింది, పేర్లు చెప్పరా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళే కదా, ఇది 4 కనపడుతున్నారు ఏంది నాకు. ఆ 4వ వాడు కూడా దేవతల రూపమును పోలి ఉన్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందునా. ఇప్పుడు చెప్పండి, ఏ విషయాలు మనం హృదయ పలక మీద గట్టిగా రాసుకోవాలి? మొట్టమొదటిది, ఆయన చర్యలన్నీ న్యాయములే. అవునా? పొరపాటున ఒకవేళ నువ్వు సణిగి గొణిగినా తర్వాత నువ్వు ఏడవలసిందే, కూర్చొంతే ఏడబడ్డాను ఆయన అనుకోలేదు అనాల్సి వచ్చింది. ఎందుకు అనని, జరిగేది జరగని పర్వాలేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, నా దేవుడు న్యాయవంతుడు. రెండవది, సమస్తాన్ని నిరూపించడానికి సమర్థుడు, నాకు న్యాయం తీర్చడానికి సమర్థుడు, నా పక్షమున హస్తం చాపి నన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి, గెలిపించడానికి, నిలబెట్టడానికి, బాగు చేయడానికి, బ్రతికించడానికి, స్వస్థపరచడానికి, విడిపించడానికి, చచ్చిన ఆత్మ కూడా తిరిగి దేహాన్ని ఇవ్వడానికి సమర్థుడు. నా ఓటమిని గెలుపుగా మార్చుటకు, చీకటిని వెలుగుగా మార్చుటకు, అవమానాన్ని ఆనందంగా మార్చుటకు, కన్నీటిని నాట్యంగా మార్చుటకు ఆయన సమర్థుడు. నన్ను బాగు చేయుటకు, బ్రతికించుటకు, నడిపించుటకు, నన్ను తన రెక్కల నీడలో దాచుటకు, నిరంతరం నన్ను కాచుటకు, నాకు మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆదరణను, దీవెనను, ధన్యతను, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడానికి సమర్థుడు నా దేవుడు. ఆయనకి మహిమ. బిడ్డలు కృంగిపోయి నీ దగ్గరికి వచ్చి చెప్పు, రే భయపడొద్దా, జాబ్ రాలేదని భయపడొద్దు. జాబ్ ఏందిరా నాయన, పరలోక ఉద్యోగం కోసం ప్రార్థన చేయరా. జాబు ఏం జాబురా నాయన, 3 రోజులు బతికే బతుక్కి ఇస్తాడు పో, నా దేవుడు సమర్థుడు. ఇక్కడిది కాదురా, అక్కడిది ఆలోచించు, ఇక్కడిది ఏముందిరా, ఇస్తాడు బా, నా దేవుడు సమర్థుడు. పొలం ఏమైతుంది, పండిద్దిపో, నా దేవుడు సమర్థుడు. అప్పు ఏమవుతుంది, తీరిద్దిపో, నా దేవుడు సమర్థుడు. ఇదేందో ఈ సమస్య ఎట్లా వచ్చింది, ఏమైంది, దాన్ని తొలగించగలడు, నా దేవుడు సమర్థుడు. ఇదే డైలాగ్ ఉండాలి మన నోట, ఇదే మాట ఉండాలి. నీ పిల్లల్ని, కుటుంబాన్ని, ఇంటి వారిని, పొరుగు వారిని, సహోదరు
ధైర్యపరచాలి. మన దేవుడు సమర్థుడు. ఇంకేం సమర్థుడు, ఓడిపోయానుగా, అయిపోయింది కదా, నా బతుకంతా ఇదిపోయింది కదంటే, అయిపోయింది అన్నదానిలో నుండి, శూన్యం అన్నదానిలో నుండి సుందరమైన సృష్టిని తెచ్చినోడు ఆయన.